జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగ విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిర్వైద్యం గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగ విశేషాలు. తేదీ 17 ఏప్రిల్ 2024 బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షం. తిథి నవమి, మధ్యాహ్నం 3 గంటల 14 నిమిషముల 20 సెకండ్ల వరకు. నక్షత్రం ఆశ్లేష పూర్తిగా ఉంది. దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 50 నిమిషముల 20 సెకండ్ల నుండి 12 గంటల 40 నిమిషముల 29 సెకండ్ల వరకు. ఈరోజు అమృత గడియలు లేవు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి. శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింట విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వల్ల 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారయ్యే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింట విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి.
వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతం అవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగువేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకట నాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వలన మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతం అవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి. ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి.
కోర్టు వ్యవహారాలు స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆచరణలో పెట్టడం వల్ల ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో ఉన్నటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇవి ఈనాటి ద్వాదశ రాశుల వారఫలాలు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాళ్ళ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం అమ్మా. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? నా పేరు నర్మదా అండి. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. నర్మదా, విజయవాడ. అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను మా చిన్నబాబు గురించి, మా వారి గురించి. చిన్నబాబు పేరు, పుట్టిన తేదీరాలు చెప్పండి. లక్ష్మీ రఘువరన్ అండి. ఓకే. 5/12/2003. 5/12/2003. అమ్మా, టైం అమ్మా? మధ్యాహ్నం 12:30 శుక్రవారం. ఎక్కడ పుట్టారు? విజయవాడ. విజయవాడ. మీరు ఉంటాం కూడా విజయవాడేనమ్మా? మంగళగిరిలో ఉంటాను. ఓకే ఓకే. రెగ్యులర్గా మా ప్రోగ్రామ్ చూస్తుంటారు మీరు? చూస్తుంటాం గురుగారు. ఆల్రెడీ ఒకసారి 3 నెలల క్రితం సాయి చరణ్ అని మా పెద్ద బాబు గురించి అడిగానండి. ఓకే. ఏం చేస్తుంటాడమ్మా సాయి చరణ్? ఇప్పుడు బీటెక్ పూర్తి అయిపోయిందని ఈ రోజు రేపట్లో రిజల్ట్స్ వస్తాయి. ఆయనకి బ్యాక్లాగ్స్ ఉన్నాయని అడిగాను. మీరు పరిష్కారం చెప్పారు, చేసాము. ఇవాళ రిజల్ట్స్ తో క్లియర్ అయిపోతాయి అనే పూర్తి నమ్మకంతో. ఇంప్రూవ్మెంట్ అయితే తెలిసిందా ఓవరాల్ గా అబ్బాయికి బిహేవియర్ దగ్గర? చాలా అండి. ఒక 15-20 ఉన్నాయండి బ్యాక్ లో. వాడికి హెల్త్ ప్రాబ్లమ్ పూర్తిగా అయిపోయినాయి. ఇంకొక సబ్జెక్ట్ దానికి రిజల్ట్ రావాలి. 100% అయిపోతాం. నేను నా దగ్గరికి వస్తారు ఇక్కడ కాలేజ్ వాళ్ళు, మీరు నవ్వుతారు. ఒకడైతే 32 అంటాడు. ఎలా ఉన్నారంటే వాడు ఏదో చెప్తాడు అనమాట. 25 సబ్జెక్టులు, 22 సబ్జెక్టులు. తల్లిదండ్రులకి బీపీలు, షుగర్లు వచ్చేది అక్కడే. అసలు చాలా మనది అండి. పెద్ద బాబు కదా, మా పరిస్థితి ఏం కదమ్మా, సెట్ అవుతాడు. నేను చెప్పి రెగ్యులర్ చేయండి, అబ్బాయి భవిష్యత్తు మారుతుంది. అమ్మా, 5 డిసెంబర్ 2003 మధ్యాహ్నం 12:30 గుంటూరు, అశ్విని నక్షత్రం 4వ పాదం. బాబు కుంభలగ్నంలో పుట్టాడండి. మేషరాశి అంటారు. కుంభలగ్నం అండి, మేషరాశి. లగ్నం ముందు కుజుడు, తర్వాత రవి 10వ ఇంట,
బుధ శుక్రుల కలయిక, గురుడు చాలా బలంగా ఉన్నారు. కానీ ఈ అబ్బాయి చాలా గొప్ప యోగ జాతకంగా మనం చెప్పొచ్చు. మీరు ట్రై చేసుకుంటే ఈ అబ్బాయి ఐఏఎస్ లాంటివి చేసుకోవచ్చు, లేకపోతే హై ప్రొఫైల్ గవర్నమెంట్ జాబ్స్కి యోగ్యత ఉంది, అది మీ ఇష్టం. అయితే ఈ అబ్బాయి జాతకంలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎంత రాజయోగాలు ఉన్నా కానీ చంద్రుడు యొక్క ప్రభావం వల్ల, రాహు యొక్క ప్రభావం వల్ల ఏమవుతుంది, లాస్ ఆఫ్ ఓరియంటేషన్ ఉంటుంది. లక్ష్మీ రఘువరని పిలిచాం, రెస్పాండ్ అవ్వకపోవటం, చదివిన పాఠ్యాంశాలను పూర్తిగా అక్కడ అబ్జర్వ్ చేసి పెట్టలేకపోవడానికి కారణం. అలాగే శని ఈ అబ్బాయి జాతకంలో కొంత నలతగా ఉండడానికి కారణం అవుతాడు. అది థాట్కి యాక్షన్ గ్యాప్ వస్తుంది. అందువలన శని చంద్రుడికి ఈ అబ్బాయికి శ్లోకాలు రెగ్యులర్గా చేసుకోవాలి, జపాలు తప్పనిసరిగా చేయండి. శని చంద్రులు ఉండే పెద్ద దోషాలు, కానీ విపరీతమైన మొండితనం ఉంటుంది. శని చంద్రులకి తప్పనిసరిగా చేయాలి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. ఇప్పుడు వీడికి కూడా అదేనండి, ఫస్ట్ లో చాలా మెరిట్ స్టూడెంట్ అండి, 10th ఇంటర్ లో 10 అలా మెరిట్ స్టూడెంట్, అవుట్ ఆఫ్ వచ్చేవి. ఈ బీటెక్ వచ్చిన తర్వాత వాడు కాలేజ్ అట్మాస్ఫియర్ నచ్చట్లేదని, సబ్జెక్ట్ బాగా నేను చదవలేను, నాకు ఇంట్రెస్ట్ లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది, ఇలాంటి మాట్లాడుతున్నాడు. వాడికి కూడా 5 or 7 దాకా బ్యాక్లాగ్. బీటెక్ బీటెకేనండి, సేమ్. ఏం కాదమ్మా, నేను చెప్పిన జపాలు చేయించండి. ఎందుకంటే 2018 నుంచి అబ్బాయికి నెగిటివ్ పీరియడ్, శని అంతర్దశ, తర్వాత ఏమో బుధ అంతర్దశ, కేతు అంతర్దశ, వీటి వల్ల ఇబ్బంది వచ్చింది. శని చంద్రులకు జపాలు చేస్తే అబ్బాయి సెట్ అయిపోతాడు. ఇంకా ఏమన్నా ఎలా ఉంటది ఫ్యూచర్? పర్లేదు. ఇవేమా వీళ్ళ ఈ అబ్బాయి జాతకం బాగుంది, చేతులారు చెడగొట్టుకుంటారు కొంతమంది, సేమ్ అంతే. ఇవి ఎక్కడ చిన్న చిన్న శని చంద్రులు చిన్న, అది కూడా చాలా తక్కువ. చేతులారా ఫ్రెండ్స్ అని కావచ్చు, ఇన్ఫ్లుయెన్స్ అండి చెప్తే వింటాడు, కానీ మొండి చేస్తున్నాడు ఈ మధ్యనే. అది మొండితనం ఉంటుంది, కారణాలు ఇవే అండి. మొండితనం అందరికీ ఉంటుందండి, నాకు ఉంది, అందరికీ ఉంటుంది, చిన్నప్పుడు ఉంటుంది, మీకు ఉంటుంది. అది కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈ ఇన్ఫ్లుయెన్సర్ బై అదర్స్ అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయింది. అది ఫోన్ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, టీవీ అనుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుందండి, ఈ అబ్బాయి జాతకంలో శని చంద్రులు కారణమయ్యారు. ఈ రెండు కరెక్ట్ చేయండి, మీ అబ్బాయి సెటిల్మెంట్ చాలా బాగుంటుంది. కాకపోతే కొద్దిగా జాగ్రత్తగా, ఈ అబ్బాయికి ఎమోషన్స్ ఉండవు. తర్వాత చూడండి, తర్వాత దేవుడిని నమ్మరు వీళ్ళంతా ఫ్యూచర్లో, నమ్మడు. ఇవన్నీ కొద్ది కేర్ తీసుకోవాలి. నమ్మపోతే ఎట్లాగా, ఇద్దరి మీద నమ్మకం ఉండాలి కదా. కొద్ది ఫ్రెండ్స్తో రేపు మే నుండి జాగ్రత్తగా ఉండాలి అమ్మాయి అబ్బాయి. అదొకటి 1 year ఉంటుంది ఈ ప్రాబ్లం. 1 year ఏది మనకి తగలకుండా ఉంటే చాలు, దగ్గర దాకా రాకుండా ఉంటే సరిపోతుంది, ఏం కాదు. మీరు ఆ విషయం షేర్ చేయద్దు, కానీ శని చంద్రులకు జపాలు చేయించడమో సెట్ అయిపోతారు. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయా? మా వారి విషయంలో చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అయింది వెంకటేశ్వరరావు గారు, పేరు వెంకటేశ్వరరావు, 35/1978. 30 మే 1978 మంగళవారం. టైం అండి 9:30 నుంచి 10-15. పొద్దుటేమా? పొద్దుటేనా? ఉదయం. ఎక్కడ? అక్కడే పుట్టారా? విజయవాడ? మంగళగిరి, విజయవాడ. పూర్వభద్ర నక్షత్రం 3వ పాదం అండి. కర్కాటక లగ్నం అంటారు సారది. రాశి వచ్చేసి కుంభరాశి అవుతుంది. పూర్వభద్ర 3వ పాదం. అయితే వీరికి మేజర్ ఇష్యూస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, ధనస్థానంలో ఉన్నటువంటి శనికి పాపకత్రి యోగం. దీనివల్ల ఏమవుతుంది, ఆర్థికంగా మనకి ఖర్చులు ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. తర్వాత వీరి జాతకరీత్యా 10వ బుధుడు తెలివితేటలు అయితే ఇస్తాడేమో కానీ సక్సెస్ని పూర్తిగా ఇవ్వలేడు అంటానికి కారణం బుధుడు అవుతాడు. తర్వాత గురు శుక్రుల కలయిక కొంత ఆరోగ్యం మీద, ఫ్యామిలీ హిస్టరీలో డయాబెటీస్ ఉన్నా కానివ్వండి, ఇలాంటి ఇబ్బందులు, స్కిన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. దానికి కాను శని కుజ శుక్ర బుధులకి శ్లోకాలు చదువుకోవాలి. శని కుజ శుక్ర బుధులకి. పైగా ఇప్పుడు నడుస్తుంది కేతు దశ అమ్మ. ఈ కేతు కూడా 2020 నుంచి ఇబ్బంది పెడుతున్నాడు ఈయనకి. నేను చెప్పింది చేయించండి, మీరు రివర్స్. ఇప్పుడు మీ అబ్బాయి అన్నారు కానీ 18 సబ్జెక్ట్లో ఒకటే మిగిలిందని, అది కూడా అలాగే మీ వారికి కూడా బోర్డు డబ్బులు సంపాదిస్తారు. 27 మళ్ళీ ఇల్లు కొంటారు మీరు. 27 నవంబర్ తర్వాత మళ్ళీ ఇల్లు కొంటారు. కాబట్టి సార్కి డయాబెటీస్, హార్ట్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, జాగ్రత్త. ఇప్పుడు డయాబెటీస్ లేదు కదా? లేదండి, మొన్న టెస్ట్ చేసాము, వచ్చిపోయింది అని అన్నారు. కానీ మీరు అన్నట్టు స్కిన్ ప్రాబ్లం ఉంది. స్కిన్ ఉంటుంది, సొరియాసిస్ వస్తుందండి. సొరియాసిస్ వస్తుంది సార్కి. ఉందండి, సొరియాసిస్ ఉంది కదా, దాంతో బాధపడుతున్నారు. సొరియాసిస్ ఉంటుంది. అది కుజ శని కేతు శుక్రులు. ఓకేనమ్మా, మంచిది. సో విజయస్తు. మనం కాలర్ మాట్లాడామంటే మనం ఎప్పుడు చెప్పుకుంటాం, జాతకరీత్యా ఆ గురు శుక్రుల యొక్క కాంబినేషను, బుధులు బలహీనంగా ఉన్నప్పుడు, కేతు ఉన్నటువంటి స్థితిని బట్టి స్కిన్ ఎలర్జీస్ వస్తాయని ఈ నర్మదా గారు మాట్లాడారు మంగళగిరి నుంచి. మనం డైరెక్ట్గా హిట్టింగ్ ద బుల్స్ ఐ అన్నట్టు, హిట్టింగ్ ద నెయిల్ అన్నట్టు సొరియాసిస్ ఉంటుంది మీ ఆయనకి అంటే ఆమె ఒప్పుకున్నారు 100%. అంటే చూడండి, జ్యోతిర్వైద్యంలో మనం ఏదైనా డాక్టర్ గారు పూర్వీకులు చెప్పింది ఏంటంటే, డాక్టర్ గారు అవసరం ఎప్పుడు వస్తుంది, రోగం వచ్చాక వస్తుంది. కానీ జ్యోతిష్యుడికి
రోగం రాకముందే తెలుస్తుంది. అంటే జ్యోతిష్యుడు డాక్టర్ ఒకటే పూర్వకాలంలో. ఇప్పుడు ఏంటంటే బైఫర్కేట్ అయిపోవటం వల్ల సబ్జెక్ట్స్. అంటే ఇప్పుడు జ్యోతిష్యం అనేది డాక్టర్కి తప్పనిసరిగా తెలిసి ఉండాలి. ఏది కన్వెన్షనల్ ఆస్ట్రాలజీ కాదు, కళ్ళు మూసుకున్న హాంఫట్లు యంత్రాలు వేసుకోవటము రింగ్లు వేసుకోవటం కాదండి. సబ్జెక్టు ఎవిడెన్స్ బేస్ ఆస్ట్రాలజీ ఏదైతే ఉందో, మెడికల్ ఆస్ట్రాలజీ జ్యోతిర్వైద్యం ఉందో డాక్టర్ తెలిస్తే అద్భుతాలు వస్తాయండి. ఇది అబ్బాయి జాతకం మనం ముందుగానే పెట్టుకుంటే తప్పిపోవడానికి ఛాన్సెస్ తగ్గించడానికి అవకాశాలు ఉంటాయి, రెమెడీస్ అవకాశం ఉంటుంది. అందుకని జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు, 100% సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, ఎవిడెన్సెస్ సైన్సెస్ అని ఈ ఒక కాలు మనకి చాలా అలా ఎన్నో కొన్ని లక్షల మందికి మనం చూసామండి. ఒకసారి ఎట్లానే యూఎస్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు, ఎంఎస్ ఎంసీహెచ్ క్వాలిఫైడ్, హై క్వాలిఫైడ్ ఇన్ యూఎస్ అనమాట. ఇక్కడి నుంచి ఎంసీహెచ్ చేసి వెళ్ళారు. మీ అమ్మాయి కాన్స్ డిసీజ్ ఉందని చెప్పామండి. జెమిని టీవీ ద్వారా చూసి వచ్చారు వాళ్ళు, శుభయోగం అప్పుడు కార్యక్రమంలో. కాన్స్ డిసీజ్, ఇంటెస్టినల్ క్యాన్సర్. ఆయన షాక్ అయ్యాడు, ఎలా తెలుస్తుంది గురుగారు అని. అందుకని నేను ఎవరైనా డాక్టర్స్ 30% నాకంతా మెడికల్ ఫ్యాటర్నిటీ ఉంటారండి, జాతకాలు చేయించుకునే వాళ్ళు. వాళ్ళందరికీ నేను నేర్చుకోండి అని చెప్తాను. జ్యోతిష్యం తప్పనిసరిగా డాక్టర్లు కంపల్సరీ నేర్చుకోవాలండి. జ్యోతిష్యాన్ని తెలుసుకోవాలి, సాధన చేయాలి. జ్యోతిష్యం అంటే ఉన్న పుస్తకాలు చదువుకొని ఎట్టిపస్తారు రాదు. అందువల్ల ప్రేక్షకులు ఎవరైతే జ్యోతిర్వైద్యం చూస్తుంటారో మీరు గమనించాల్సింది, మనకి హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత టెస్టులు చేశాక రోగ నిర్ధారణ జరుగుతుంది. అది కూడా అన్నోన్, అన్ఐడెంటిఫైడ్, అన్నోన్ ప్యాథోఫిజియాలజీ. ఒక కనిపెట్టిన మందులు రోగాలు 5,000 రోగాలు ఉన్నాయి, మనకు మందులు కనిపెట్టిన 180, 190కో ఇవన్నీ మేనేజ్ చేస్తూ ఉంటాం. కానీ అదే జ్యోతిర్వైద్యంలో అయితే కనుక మనకు ముందుగా ఒక ఇండికేషన్, అంటే కనిపించిన వాళ్ళలో జ్యోతిష్యులు కారండి, నిష్ణాతులను ఎన్నుకోవాలి. మీరు వెళ్ళి వాళ్ళు కలిసినప్పుడు ఒక ఇండికేషన్ వస్తుంది. ఆ ఇండికేషన్స్, ఈ కాంబినేషన్ అంతా నేనేం చెప్పట్లేదండి. మనకి పరాశర మహాముని, వరాహమహర్ల వారు, భృగు సంహితలో ఇవన్నీ ఉన్న కాంబినేషన్సే నేను తీసుకొచ్చి చెప్తున్నాను. నేను పెద్దగా తెచ్చింది ఏం లేదు ఇక్కడ అంతా కూడా. అందువల్ల ఎవరైతే ప్రేక్షకులు గమనిస్తారో పూర్తి జాతక విశ్లేషణ చేసుకోండి. అంతేగాని డబ్బులు వస్తాయా, 100 కోట్లు సంపాదిస్తానా, లేకపోతే వాడి స్థలం కొట్టేసి వాడి మీద కేసేసి నేను గెలుస్తానా, ఇది కాదు. లేకపోతే అనవసరంగా నెగిటివ్గా అమలు మీద నెగిటివ్గా చేసుకోవడం, లేకపోతే నెగిటివ్ ప్రయోగాలు ఏదో మాట్లాడుతూ ఉంటారనమాట. వీటికంటే కూడా సబ్జెక్టుగా వెళ్తే కనుక జ్యోతిర్వైద్యం ద్వారా బోల్డ్ ఫలితాలు వస్తాయి. మనకు వచ్చేటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలకి జ్యోతిర్వైద్యంలో పరిష్కారం అనేది లభిస్తుంది. డాక్టర్ సలహాలు తీసుకోవాలి. నిష్ణాతులైనటువంటి జ్యోతిషం సంప్రదించినట్టయితే ఇలాంటి ఇబ్బందులు, పాపకత్రి యోగాలు ఉన్నప్పుడు, అనుభవంలో పాపాధిపత్యమైనటువంటి కేతు, పాపాధిపతితో చూడబడుతున్నా కానీ పాపకత్రి యోగంలో ఉన్నటువంటి కేతు దశ, అలాగే గురు శుక్రులు కలిసిన, కుజబుద్ధులు కలిసిన, శుక్రుడు క్షేణచంద్రుడు కలిసిన స్కిన్ ఇష్యూస్కి కారణం అవుతుంది. ఇదే కాంబినేషన్స్ ఇంకోళ్ళకి హార్ట్ ప్రాబ్లం రావచ్చండి, ఇంకోళ్ళకి ఇమ్యూనిటీ డిసీజ్ రావచ్చు. కానీ ఆ ప్రాబబిలిటీ ఏదైతే ఉంటుందో అది నిష్ణాతమైనటువంటి జ్యోతిష్యులకు తెలుస్తుంది. కాబట్టి మంచి వాళ్ళని ఎన్నుకుని ఫ్యామిలీకి ఒక మంచి ఆస్ట్రాలజర్ కనుక ఉన్నట్టయితే ఇంట్లో వచ్చేసుకోండి 100 రకాల సమస్యలు పూర్తిగా రాకుండా అయిపోతాయండి. దయచేసి జ్యోతిర్వైద్యంలో ఉన్నటువంటి బలాలు బలహీనతలు తెలుసుకుని సాధన చేయించండి. మీ ఇంట్లో అంతా సంతోషం ఉంటుందండి. జై గురుదేవ. సమస్య పరిష్కారంలో ఇంకొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జై గురుత, నమస్కారం అండి. నమస్కారం గురూజీ గారు. నమస్కారం. మీ పేరమ్మ, ఎవరి నుంచి మాట్లాడుతున్నారు మీరు? మేము సిరిసిల్ల డిస్ట్రిక్ట్ నుండి గూడెం నుండి మాట్లాడుతున్నాం గురూజీ. మీ పేరమ్మా? భవిత గురూజీ. భవిత, చెప్పండి అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కోసమే. మా పుట్టిన తేదీ చెప్పండి. 12వ తేదీ 2వ నెల 1995. 90. టైం అమ్మా? 95. 1995. 95 ఆదివారం 9:30 ఉదయమా? ఉదయం 9:30. ఎక్కడ పుట్టారమ్మా? ముస్తాబాద్. ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మీన లగ్నం, మిథున రాశిలో పుట్టారమ్మా. ఓకే, మీ జాతక రీత్యా కుజుడు చాలా బలంగా ఉన్నాడు, గురుడు బాగున్నారు, చంద్రుడు బాగున్నారు. అంటే ఏమవుతుంది, నీకు ఓపిక ఉండి రాసుకుంటే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఓపిక ఉండి రాసుకునే పదం వాడుతుంది, ఎందుకంటే ప్రయత్నం చేస్తేనే ఫలితాలు వస్తాయి. జాతకం బాగున్నా కానీ ప్రయత్నం లేకపోతే మనం ఆర్డినరీ పర్సన్స్ అయిపోతాం. అర్థమైందా? అందువలన మీ జాతకంలో మంచి యోగాలు ఉన్నాయి. అయితే ఎందుకు మనం సక్సెస్ అవ్వలేకపోయాం అంటే, ఇక్కడ మీకు అంతకుముందు నడిచినటువంటి దశ, ఇప్పుడు నడుస్తున్న దశ మనం గమనించినట్లయితే శని మహర్దశ నడుస్తుంది. శని స్వక్షేత్రం ఉన్నప్పుడు కూడా ఆయన కుజుడితో చూడబడటం వల్ల కొంత మొండితనము, ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాని కరెక్షన్ శనికి చదువుకోవాలి. అలాగే రవి యొక్క పరిహారం, రవి శని రాహుకి శ్లోకాలు చదువుకోవాలి. దీనివల్ల ఏంటంటే వృత్తిలో ఎదగలేకపోవడం లేదా మంచి జాబ్ రావడం జరుగుతుంది. అలాగే పెళ్లికి సంబంధించినటువంటి ఇష్యూస్ ఈ యొక్క కారణాలు అవుతాయి. వీటిని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే నేను చెప్పిన శ్లోకాలు చదువుకోవాలి. ఇప్పుడు డౌట్ ఏం చెప్పండి భవిత గారు, ఏం చేస్తుంటారు మీరు? నాకు మ్యారేజ్ అయింది గురూజీ 2018లో. ఓకే. 5వ నెల 10వ డేట్కి మ్యారేజ్ అయింది. అతను చనిపోయింది గురూజీ మన ఫస్ట్ కి. అయ్యో, ఎందుకంటే మ్యారేజ్ ఇబ్బందులు అంటే కారణం అదే. ఆయనకు జాండీస్ వచ్చి చనిపోయి 3 months అవుతుంది గురూజీ. మళ్ళీ నెక్స్ట్ లైఫ్ బాగుంటుందా? మీరేం చదువుకున్నారు?
నేను డిగ్రీ చదువుకున్న గురూజీ. ఏ డిగ్రీ? బీకామ్ సిఏ. బీకామ్. నువ్వు గట్టిగా జాబ్ ప్రయత్నం చేస్తే నీకు మంచి జాబ్ వస్తుంది, తర్వాత చేసుకోవచ్చు. ఇప్పుడు దెబ్బతిని ఉన్నారు కాబట్టి, అర్థమైందా? తొందరపడద్దు, ఇబ్బంది పడతావు. ఓకే, పెళ్ళి అయితే 28 వరకు చేసుకోకండి. 2028లోనే పెళ్లి చేసుకోవాలి. లేదా దెబ్బతింటావు మళ్ళీ. 2028 తర్వాత 28లో 2027 నవంబర్ తర్వాత, 28 అని చెప్తున్నాను, 2027 నవంబర్ తర్వాతే పెళ్లి చేసుకోవాలి. అందుకే నా కుటుంబ సౌఖ్యాలు దెబ్బతింటాయి అనే పదం పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయన్న. ఎందుకు అని అంటే లగ్నానికి పాపకత్రి యోగము, నీ జాతకంలో అష్టమ రాహువు, డెఫినెట్గా వైదవ్య యోగాలు ఉంటాయి. అది చూసుకోవాలి. ఇక్కడ మ్యాచ్ మేకింగ్లు మీ ఇంటి దగ్గర పంతులు చూపిస్తూ ఉంటారు, లేకపోతే ఎవరికో జ్యోతిష్యుడి గుళ్ళో చెప్తారు, ఏదో చేస్తారు, పాయింట్లు వచ్చినాయి కానీ పెళ్లి చేస్తారు. చివరికి బాధపడేది ఎవరు తెలుసు? ఆడపిల్ల తల్లిదండ్రులే. అది ఎంత చెప్పినా గొంతు చించుకుని మేము ఎంత చెప్తుంటాం, పాయింట్లు చూడకండి. ఆయుష్ని, ఆయుర్ధ బలాన్ని బేరీజ్ వేయండి. అబ్బాయిది ఆయుష్ బ్రహ్మలిఖితం, కానీ మనం బేరీజ్ వేయచ్చు. ఇప్పుడు నెల పెళ్లికి సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి, ఎందుకంటే నీకు అష్టమరాహు బలమైన యోగ కారకుని ఎత్తుక్కోవాలి, ఆయుష్ కారకుని. సరే, అయిపోయిందమ్మా. నేను చెప్పిన శ్లోకాలు చదువుకో రోజు. ఓకే, పెళ్ళి అయితే ఇప్పుడు చేస్తే మళ్ళీ దెబ్బతింటాం, ఎందుకంటే శని మహర్దశలో రాహు అంతర్దశ, మళ్ళీ రేపు జనవరిలో మాట్లాడుతుంది. వాడు మళ్ళీ వదిలేసి నాన్న రభస జరుగుతుంది, వద్దు. అది పిల్లలు ఉన్నారా? పిల్లలు లేరు గురుజీ, లేరు కాబట్టి వచ్చేసిన ఇక్కడికి. అందుకని ఒక 1 year కష్టపడి మంచి గవర్నమెంట్ జాబ్ కొట్టు, అర్థమైందా? లేదు అనుకుంటే ప్రైవేట్ జాబ్లో కొద్దిగా గట్టిగా ప్రయత్నం చేయండి, దాన్ని నేర్చుకుని, అర్థమైందా? ఇప్పుడు ఎవరు లేరు నువ్వే అంటున్నావు, ఇప్పుడు ఉందా అమ్మా నాన్న చూసుకోవాల్సింది నువ్వే, అర్థమైందా? రేపొద్దున పెళ్లి చేసినప్పుడు ఆడు కరెక్ట్గా వస్తాడు, నీకు గ్యారంటీ ఏముంది ఎవరికైనా కదా? తర్వాత అమ్మా నాన్నకి ఏదైనా ఇబ్బంది వస్తే ఎవరు చూసుకుంటారు? నీకు డబ్బులు వస్తే నువ్వు చూసుకోగలుగుతావు. అందుకని కొద్దిగా దృష్టి పెట్టు. ఒక్కసారి మొత్తం గాయపడి ఉన్నాం కదా, మళ్ళీ నెక్స్ట్ టైం అలాంటి పరిస్థితి రాదు. నేను చెప్పినట్టు రాదన్నాను కదా, నన్ను నమ్మండి, 100% రాదు, అర్థమైందా? గవర్నమెంట్ జాబ్ యోగాలు ఉన్నాయి, ప్రయత్నం చెయ్యి, అర్థమైందమ్మా? పాడు చేసుకోక లైఫ్. ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేశారు, ఇప్పుడు నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలంటే వాడెవడో ఏదో బ్యాంక్లోనో సెక్యూరిటీకి సంబంధించిన వాడో లేదా ఏదో తీసుకొచ్చి కడతారు, అంతే కదా? వాడు ఎలా ఉంటాడో నీకు తెలియదు, అర్థమైందా? అదే ఒక 2 సంవత్సరాలు కష్టపడి నేను చెప్పినట్టు బ్యాంక్ జాబు లేకపోతే ఏదైనా Group 2, Group 4 ఏదైనా జాబ్ తెచ్చుకున్నావు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు, నెలకు 50,000 జీతం వస్తుంది, అయిపోయా, మంచిగా అవుతుంది కదా? అవును గురుజీ, ప్లాన్ అలా చెయ్యి, సరేనా? అనేవాళ్ళు అంటుంటారు, తాతలు ముత్తాతలు అందరూ ఏంటంటే సగం మంది ఆడపిల్లలు నాశనం చేసేది ఇంట్లో వాళ్ళే, తెలుసా? ఇలాంటి ఏదో ఆలోచనలు ఇవన్నీ తొందర పెట్టి ఆ ముసలాం చచ్చిపోతుంది, తాతయ్య చచ్చిపోతున్నాడు అని చెప్పి ఆ రోజులు నడిచాయి, ఈ రోజులు నడవు. ఎందుకంటే సెక్యూరిటీ లేదు, సేఫ్టీ లేదు, ఎవరి మనసు కూడా పదిలంగా ఉండట్ల స్థిరంగా. ఓకే, సరే, జాగ్రత్త తీసుకోండి, దత్తాత్రేయ స్వామి వారిని ఆరాధించండి, మంచి జరుగుతుందమ్మా. సరే, మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కాలాలు ఆయన ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. నమస్కారం అండి గురుగారు, నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మీ పేరమ్మా? హైదరాబాద్ నుంచి. నా పేరు పద్మ అండి. పద్మ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నా కూతురు గురించి. కూతురు పేరు? శ్రీలత గురుగారు. శ్రీలత గారు, పుట్టిన తేదీ ఇవ్వండి. అక్టోబర్ 28, 1989 అండి. 28 అక్టోబర్ 1988. ఇప్పుడు పుట్టింది శ్రీలత గారు? తెల్లవారుజామున 3:30 3:30. ఏ ఊరు? కొనుగోడు, నల్గొండ జిల్లా. ఓకే, చూడమ్మా, కన్యా రాశి, కన్యా లగ్నంలో పుట్టింది అమ్మాయి. బుధుడు శుక్రుడు చాలా బలంగా ఉన్నారు. బుధ శుక్రులు బాగుంటే కన్యా లగ్నానికి ఆయుర్దాయము, విద్యాయోగాలు, ధనయోగాలు, ఉద్యోగ యోగాలు బాగుంటాయి. ఇది మంచి యోగ జాతకం అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ప్రస్తుతం నడుస్తుంది గురు మహర్దశ. గురువు కూడా చాలా బాగున్నాడు. గురువు వల్ల ఏంటి? గృహయోగము, మంచి భర్త, ఆనందమైన జీవితాన్ని ఇచ్చేటువంటి యోగాలు అన్నమాట ఇవన్నీ. అయితే మనకి ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ జాతకానికి రవి కుజ బుధుడు కలిసి ఉన్నారు. రవి కుజ బుధుడు కలిస్తే ఆ అమ్మాయి ఏ పని చేసినా కలిసి రాదు, లైఫ్ లిటిగెంట్గా ఉంటుంది, చికాకుగా ఉంటుంది. అది ఆరోగ్యం మీద చూపిస్తూ ఉంటుంది, కుటుంబం మీద చూపిస్తుంది. ప్రతిదానికి ఆ అమ్మాయి ఉనికిని ఆ అమ్మాయి చాటి చెప్పుకోవాలి, ఒకటి. రెండోది, గురువు బలంగా ఉన్నప్పటికి కూడా శని గురులు పరస్పరం చూసుకోవడం వల్ల ఏమవుతుందంటే చేసిన పనికి గుర్తింపు లేకపోవడం, ఇతరులతో మోసగించబడటము, లైఫ్లో కోర్టు సమస్యలు చూపిస్తున్నాయి అన్నమాట, ఏదైనా కానీ రీజన్స్ ఏమైనా కానీ. అందువల్ల ఆ అమ్మాయికి మంచి ఫలితాలు రావాలంటే శని, రవి, కుజ, చంద్రులకి రోజు శ్లోకాలు చదువుకోవాలా. ఇప్పుడు మీ డౌట్ ఏంటి చెప్పండి, ఏం చేస్తుంది ఈవిడ? పాప చిన్నపాటి జాబ్ చేస్తుంది గురుగారు, ఆమె పెళ్లి గురించి గురుగారు. ఏం చదువుకుంది ఈ అమ్మాయి? డిగ్రీ చేసింది. డిగ్రీ చదివింది. ఓకే, ఇప్పుడు పెళ్లి సంబంధాలు చూస్తున్నారా మీరేంటి? చూస్తున్నాం గురుగారు. ఎక్కడ ఇబ్బంది వస్తుంది? కట్నం దగ్గర వస్తుందా, నక్షత్రాల దగ్గర వస్తుందా?
నక్షత్రాలు అసలు అమ్మాయికి పెళ్లి ఏది చక్కగా రావట్లేదు గురువు గారు. ఇప్పుడు చూడమ్మా, మీ అమ్మాయి కళ్యాణ్ గడియ మొన్న 23 సెప్టెంబర్ నుంచి మొదలైంది గురుగారు. ఒకటమ్మా, ఇప్పుడు పెళ్ళి అంతా కూడా డబ్బు మీద నడుస్తుంది. డబ్బు, ఉద్యోగం, ఎన్ని లక్షల జీతం వస్తుంది అలా ఉంది. కాబట్టి ఒకటి, ఈ అమ్మాయికి నేను చెప్పిన శ్లోకాలు చేసుకోవడం వల్ల కొద్దిగా మంచి ఉద్యోగం రావటము, పెళ్లి సంబంధం కూడా మంచిది రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు పెళ్లి గడి నడుస్తుంది. ఓకేమ్మా? ఏం చదువుకుంది అమ్మాయి? డిగ్రీ చేసింది. డిగ్రీ చేసింది అంతే. ఓకే ఓకే. ఎక్కడ చేస్తున్నారు ఉద్యోగం? హైదరాబాదేనా? హైదరాబాద్. మీకు సంబంధాలు ఎక్కడి నుంచి ఇబ్బంది వస్తుంది? జాతకం కుదురుతలే గురువు గారు. జాతకం మరీ చూడకూడదు. జాతకాలు తెలుసా? జాతకాలు చూడకూడదు. జాతకాలు ఎంతవరకు చూడాలి? ఇప్పుడు మీ అమ్మాయికి 2 ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి కుజుదోషం అని సగం మంది పంతులు భయపెడుతుంటారు మిమ్మల్ని. కుజుదోషం ఉండదు. ఈ జాతకానికి కుజుదోషం క్యాన్సిల్ అయిపోయింది, టెన్షన్ ఏ వద్దు. ఓకే? పెళ్లి కాకపోవడానికి కారణం ఇలాంటి అపోహలతోనే జ్యోతిష్యులు ఆడపిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నారు, సంసారాన్ని పాడు చేస్తున్నారు, డైవర్స్లు ఎక్కువైపోతున్నాయి. అన్నీ జరుగుతుంది జ్యోతిష్యుల వల్లనే. అర్థమైందా? ఎక్కువ భాగం ఎందుకంటే రాంగ్ గైడెన్స్ ఇవ్వటం. వాళ్ళకు ఉంటుంది, ఫైనాన్షియల్ గొడవలు అన్నీ ఉంటాయి, భార్యాభర్తల మధ్య గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. దానికి ఎక్కువగా అగ్నికి యజ్ఞం వేసినట్టు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు వీటిని. అంతే. అమ్మాయికి ఏం లేదు, దోషాలు ఏం పనిచేయవు. మెయిన్ ప్రాబ్లం ఎందుకు అవ్వలేదంటే ఆమె సెటిల్మెంట్లో ఇదే లోపం ఉంది. నేను చెప్పిన శ్లోకాలు చదువుకోమనండి, ఉద్యోగం మార్పు వస్తుంది, మంచి సంబంధం వస్తుంది, పెళ్ళి అవుతుంది, టెన్షన్ వద్దు. సరే, మీ అమ్మాయి జాతకంలో మెయిన్ ఇబ్బంది ఏంటంటే కుటుంబ స్థానం ముందు రవి కుజులు, సప్తమాధిపతికి శని దృష్టి. అందువల్ల రవి శని కుజ చంద్రులకి శ్లోకాలు పఠించమని చెప్పండి. కొద్దిగా మీ అమ్మాయి కూడా కోపం ఎక్కువ, కొద్దిగా డిప్రెసివ్గా ఉంటుంది. అది కూడా పెద్ద కారణం. ఆమె ఎక్స్ప్రెసివ్గా ఉండదు మాట్లాడేటప్పుడు. అది కొద్దిగా కరెక్ట్ చేసుకోమనండి, సరేనా? నేను చెప్పిన ఫాలో అవ్వమనండి. లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించండి, ఒకసారి యాదగిరిగుట్ట కళ్యాణం చేయించండి, సరేనమ్మా? మంచిది, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. మీ పేరమ్మా? ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారు మీరు? వరలక్ష్మి నా పేరు. నేను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్. వరలక్ష్మి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలమ్మా వరలక్ష్మి గారు మీరు? అది జాబ్ గురించి. మీ గురించి తెలుసుకోవాలా? ఒకసారి పుట్టిన తేదీలు చెప్పండి వరలక్ష్మి గారు. 25th నవంబర్. 26 5th? 25 నవంబర్ 2000. టైం అమ్మా? టైం కరెక్ట్ గా తెలియదు కానీ 11 పొద్దున 11 ఉంటది ఆ టైంలో. ఎక్కడ పుట్టారు? తిరుమలగిరి, మోత్కూరు మండలం, తిరుమలగిరి. అంటే మనం విజయవాడ హైవే మీద ఉంటుంది తిరుమలగిరి, అదేనా? సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లా మెయిన్. ఓకే అమ్మ, చూడండి, ఇక్కడ మీరు టైం మనకు ఉంటేనే బాగుంటుంది. యాక్చువల్గా టైం తెలియదు కాబట్టి నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, ర్యాండమ్గా చూసుకుని చెప్పుకోవాలి. చూడండి, 25 నవంబర్ 2000 ఉదయం 11 గంటల అప్రాక్సిమేట్లు అన్నారు. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? నాన్నగారు డ్రైవింగ్. ఇప్పుడు ఒక 6 months నుంచి నాన్నకి ఎలా ఉంది? పనులు ఎలా ఉన్నాయి? లేకపోతే ఎట్లా ఉన్నారు నాన్నగారు? పర్లేదు. నాన్నకి కాస్త హెల్త్ కొంచెం అవుతుంది, కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మీ నాన్నగారు నుంచి ఏమైనా సపోర్ట్ వచ్చింది ఈ మధ్యకాలంలో మీ తాతగారి నుంచి? మా తాతయ్య చనిపోయారు గురుగారు. ఎప్పుడు? 2 years అయింది. ఓకే ఓకే. నువ్వేంటమ్మా 11 గంటలకి పుట్టావు. నేను ఎందుకు అడిగానంటే మీ తండ్రికి సంబంధించి ఒక పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉండాలి, అప్పుడు మనకు తెలుస్తుంది. మీరు విశాఖ నక్షత్రం 4వ పాదంలో పుట్టారమ్మా. రాసుకోండి, జాగ్రత్తగా చేయండి, మీకు బాగా ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి అంటారు, లగ్నం మకర లగ్నం అంటారు. ఇక్కడ ఏమవుతుందంటే మీ జాతకరీత్యా శని చాలా బలంగా ఉండటం, చంద్రుడు నవాంశ ఉచ్చస్థితి, ఇవన్నీ కూడా మంచివే. ప్రస్తుతం నడుస్తుంది బుధ మహర్దశ మకర లగ్నానికి స్వాంశలో ఉంటాము, 10వ స్థానంలో ఉంటాం, మంచి యోగాన్ని ఇస్తుంది. అయితే మనకి ప్రాబ్లం ఎక్కడి నుంచి వస్తుందంటే గురుడు మీ జాతకంలో ఇబ్బంది పెడతాడు. ఒక పక్కనేమో చాలా మొండితనం ఉంటుంది, ఒక పక్కన బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ఇది గురువుకి శ్లోకాలు చదవండి. తర్వాత మీ జాతకంలో యోగకారకుడు శుక్రుడు బలహీనపడ్డాడు, హైలీ ఎమోషనల్ డిస్టర్బ్డ్ అవుతాం. ఎవరికి సమస్య వచ్చినా నీ సమస్య నీకే వస్తుందేమో అనే భయాన్ని క్రియేట్ చేస్తూ ఉంటారు. అందువల్ల రవి శుక్ర గురులకి రోజు శ్లోకాలు చేయి, నీకు మంచి జాబ్ వస్తుంది. ఏం చదువుకున్నారమ్మా మీరు? నాది బీటెక్ అయిపోయింది గురుగారు రీసెంట్ గానే. బీటెక్ ఏంటి? ఈసీయా? సిఎస్సి. నీ భవిష్యత్ చాలా బాగుంటుంది, జాతకం అంతా బాగుంది. నువ్వు చేయాల్సిన శుక్ర రవి గురులు అనే నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 చేయాలి. శుభం. వ్యూస్. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలి? మా బాబు అండి, తాండవ కృష్ణ. పుట్టిన తేదీలు చెప్పండి.
నవంబర్ 12, 2004 అండి. 2004. టైం అమ్మా? ఈవినింగ్ 3:45 అండి. ఎక్కడ పుట్టాడు? గుంటూరేనమ్మా? గుంటూరేనండి. మా ప్రోగ్రామ్ చూస్తుంటారా దివ్య జ్యోతిష్యం ఈ రోజు? అవునండి. ఓకే అమ్మా. చూడమ్మా, తాండవ కృష్ణ విశాఖ నక్షత్రం 2వ పాదంలో పుట్టాడు. అవునండి. మీన లగ్నం అంటారు, రాశి వచ్చేసి తులారాశి అవుతుంది. అయితే బాబు జాతక రీత్యా ఏంటమ్మా, ప్రస్తుతం నడుస్తుంది శని మహాదశ. ఈ జాతకానికి శని పంచమ స్థానంలో ఉండటం మనకి డిలే సెటిల్మెంటు, అన్నెసరీ స్ట్రెస్, ఎమోషనల్ డిస్టర్బెన్సెస్ కారణం అవుతారు. అలాగే వేవరింగ్ మైండ్కి కారణం అవుతుంది. స్థిరంగా టాలెంట్ ఉంది, టాలెంట్ పక్కకు పెడదాం. ఇక్కడ ఏంటంటే అన్నెసరీ టెన్షన్స్, కోపం అనుకోండి, ఫిక్స్డ్, ఎప్పుడు కూడా లాస్ ఆఫ్ ఓరియంటేషన్, ఇవన్నీ కారణం ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు అవుతాయి. అందువల్ల ఏంటంటే మీరు కుజ, కేతు, చంద్ర, రవి, శుక్రులు అండి. కుజ, కేతు, చంద్ర, రవి, శుక్రులు. ఎందుకంటే 5 గ్రహాలు మనకి ఇబ్బంది పెట్టే అవుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు యుక్త వయసులోకి వచ్చాడు, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలి, కుర్రోడు సక్సెస్ అవ్వాలి, మీ వంశాన్ని నిలబెట్టాల్సిన కదా, టెన్షన్ ఉంటుంది కదా మనకి. అందువలన ఎందుకంటే కుజుడు ఈ బలహీనంగా ఉంటారు. ఈ నాన్నగారు ఏం చేస్తారు? 3 years బ్యాక్ చనిపోయారు. సారీ అండి, అందుకే అడిగా, ఏమనుకోకండి. ఎందుకు అడిగానంటే జాతకం నిర్ధారణ చేసుకోవడానికి అడిగా. ఇక్కడ ఉన్నటువంటి కాంబినేషన్ తండ్రి సౌఖ్యాన్ని పాడు చేస్తారు. అలాగే ఈ అబ్బాయికి ఉన్నత విద్యను, చికాగ్గాను, చిన్నపిల్లల తత్వం అనుకోండి, అగ్రెషన్ అనుకోండి, డిప్రెషన్కి కారణం అవుతారు. ఇవన్నీ నెగిటివ్స్ పక్కకు పెట్టండి. ఈ అబ్బాయి సక్సెస్ అవ్వడానికి మీ దగ్గర ఉన్న ధనాన్ని బట్టి నేను చెప్పే జపాలు చేయించుకోండి. ఒక్కసారి అయితే చేయించాల్సిన అవసరం ఉందమ్మా, నోట్ చేసుకొని శ్లోకాలు కూడా గట్టిగా చేయమనండి. వీటిలో ఇన్ని చేసుకోవడం కష్టం అన్నప్పుడు కుజుడు తప్పనిసరిగా చేయించండి, కేతు చేయించండి, శుక్రశని, కుజ, కేతు, శుక్రశని చేయించండి. ఎందుకంటే చంద్రుడు వర్గోత్వం పట్టాడు, రవి వర్గోత్వం పట్టాడు కాబట్టి మనం వదిలేయచ్చు. కుజ, కేతు, శని, శుక్రులకి శ్లోకాలు పఠించాలి, జపాలు తప్పనిసరిగా చేయించండి అమ్మా. ఓకే, మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు? అదేనండి, చదువు విషయమే. ఎప్పటికీ సెటిల్మెంట్. ఏం చదువుతున్నాడమ్మా అబ్బాయి? డిగ్రీ చేస్తున్నాడండి. ఏంటి, బీకామా లేకపోతే బిఎస్సి కంప్యూటర్స్? ఎక్కడ? గుంటూరులోనే? గుంటూరేనండి. ఓకే, ఇప్పుడు ఫైనల్ ఇయర్ అనుకుంటా, సెకండ్ ఇయర్ అయిపోయి ఉంటుంది. ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమ్ నడుస్తుంది. ఓకే అమ్మా, ఏంటి మీరు చెప్పండి, మీ ప్లాన్స్ ఏమనుకుంటున్నారు? బాబు నెక్స్ట్ ఎంబీఏ చేద్దాం అనుకుంటున్నారు, అదేంటి? అంటే ఇలా అని ఏం లేదండి, కొంచెం వెల్ సెటిల్డ్ అయితే బెటర్. అమ్మ, ఒకటే శ్లోకాలు చేయించండి. మీ అబ్బాయి జాతకంలో గురుడు చాలా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్ అవుతాయి. ఎప్పుడు ఈ యొక్క కుజకేతు, శుక్రశని శ్లోకాలు రోజు చదువుకోవడం వల్ల, లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆరాధించడం వల్ల. ఈ మధ్యకాలంలో ఫ్రెండ్స్ కొద్ది ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ టైంలో మనకి 26 వరకు కొద్ది కేర్ఫుల్గా ఉండండి. అలా అని చెప్పి ఆ అబ్బాయిని పోలీసింగ్ చేయొద్దు, నువ్వు అటు వెళ్ళకరా ఇటు వెళ్ళకరా అనేది. జస్ట్ మీరు ఫ్రెండ్లీగా ఉండండి. ఓకే, మీరమ్మా జాబ్ చేస్తారమ్మా మీరు? లేదండి, చిన్న బిజినెస్ చేస్తారు. ఓకే, మంచిదమ్మా. ఇవి నేను చెప్పిన శ్లోకాలు చేయించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించండి, అబ్బాయి ఫ్యూచర్ బాగుంటుంది. ఓకే సార్. ఓకేనమ్మా, ఇంకేం డౌట్స్ ఉన్నాయా? లేదండి. హెల్త్ కొద్ది కేర్ తీసుకోవాలమ్మా. ఎలర్జీస్, ఆ హై ఫీవర్స్ వచ్చినప్పుడు కానీ, తలకు దెబ్బలు తగలటం కానీ, కింద పట్టాలి, ఇలాంటివి జరగవచ్చు. కొద్ది కేర్గా ఉండండి. ఓకే ఓకే అమ్మా. ఎప్పుడు జ్వరాలు 103 అలా దాటి ఎప్పుడు రాలేదు కదా జ్వరం? అంటే చిన్నప్పటి నుంచి వస్తే హై ఫీవరే వస్తుందండి. 105. హై ఫీవర్ వచ్చినప్పుడు అమ్మా, హై ఫీవర్స్ వచ్చినప్పుడు ఈ అబ్బాయి కన్వల్షన్స్ వస్తాయి, ఫిట్స్ లాంటివి, జాగ్రత్త. చెప్పడానికి నేను అడిగాను, వేరే విధంగా ఏం లేదు. ఎందుకంటే చిన్నప్పుడే వచ్చిందండి. వచ్చాయా? అయ్యో. మళ్ళీ మనకి 25 డిసెంబర్ తర్వాత మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ రావచ్చు 28 మధ్యలో, 25 నుంచి 28 మధ్యలో. అదే నేను చెప్పే శ్లోకాలు చేయటం వలన, జపాలు చేయడం వల్ల ఏం రాదండి, మనకి దగ్గరికి వచ్చి తప్పిపోతూ ఉంటాయి. అందుకని రోజు ఒక మెడిటేషన్ చేసుకోమని, నేను చెప్పిన శ్లోకాలు 6 లోపు చేయమనండి, అంతా మంచి అవుతుంది. టెన్షన్ వద్దు. ఓకే అమ్మా, మంచిది. శుభం అమ్మ, విజయస్తు. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం గుంటూరు నుంచి మాట్లాడామండి. ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడుతున్నప్పుడు జాతకరీత్యా అమ్మ, ఈ అబ్బాయికి హై ఫీవర్స్ రావడానికి అవకాశం ఉంది, 103 దాటినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలంటే ఉంటుంది. వస్తే ఎప్పుడు ఆ అబ్బాయికి 104, 105 అలా వస్తుంది చిన్నప్పటి నుంచి అన్నారు. అది ఎలా తెలుస్తుంది అంటే, మనకి అష్టమ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు. జ్యోతిర్వైద్యం చాలా సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్ అండి, మదర్ ఆఫ్ ఆల్ సైన్సెస్. కరెక్ట్గా చెప్పాలంటే మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళాక థర్మోమీటర్ పెట్టు, తల్లిలా పట్టుకున్నప్పుడు, తండ్రి పట్టుకున్నప్పుడు జ్వరం వచ్చిందిరా అన్నాం. కానీ ఇక్కడ ఎలా తెలుస్తుందంటే, జ్యోతిర్వైద్యంలో మన మహామునులు ఇచ్చినటువంటి అద్భుత శక్తి జ్యోతిర్వైద్యం. ఇక్కడ ఏమవుతుంది, క్షీణచంద్రుడు కేతు కలయిక, క్షీణచంద్రుడు కుజుడొక కలయిక, క్షీణచంద్ర కేతు రవి యొక్క కలయిక, ఇవన్నీ కూడా హై ఫీవర్స్కి, కన్వల్షన్స్కి, ఫిట్స్కి కారణం అవుతాయి.
సడన్గా మనం చిన్నపిల్లలు మనం చూస్తాం చాలామంది ఏంటంటే జాతకాలు బాగున్నాయి, ఏం లేదు, శ్రావణ నక్షత్రం స్వామివారిది సూపర్ అన్నీ బాగానే ఉంది అనుకుంటున్నారు. కానీ ఏమవుతుంది, ఈ కాంబినేషన్స్లో ఏమవుతుందంటే, నేను ఎంతోమంది పిల్లలను చూస్తానండి, 4th year 5th year 5 years వరకు డ్రాయింగ్ వేసి చాలా టాలెంట్గా ఉంటారు, చాలా చక్కగా అందంగా ఉంటారు, శ్లోకాలంతా చెప్తుంటారు. ఫీవర్ వస్తుంది, ప్యారలైజ్ అయిపోతారు. చాలామందిని చూశానండి లాస్ట్ 15 to 20 yearsలో. బాధేస్తుంది, అరే చెప్పినా కానీ పట్టించుకోరేంట్రా బాబు అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను ఎంతోమంది చెప్తుంటాను, వినరు. వాళ్ళకి నెగ్లిజెన్స్, ఏదో రాగానే మా అబ్బాయి చదువుతుందా, ఆ 80 సీట్ వస్తుందా, ఇది తప్పితే మా ఆయనకి డబ్బులు వస్తాయా, లేదా మా వాడు గోల్డ్ కొనుక్కుంటుందా, భూమి కొంటాం, ఇది తప్పితే దానికన్నా విలువైన మనం చెప్తున్న వాళ్ళు పట్టించుకోండి. తర్వాత గురుగారు మీరు ఆల్రెడీ చెప్పారు మా అబ్బాయికి ఫిట్స్ వచ్చింది, ఎపిసోడ్స్ ఎక్కువయ్యాయి, ఏం చేయలేం మనం. ఒకసారి ఎపిలెప్సీ వస్తే దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ ఎపిలెప్సీ. ఎపిలెప్సీకి కారణం క్షీణచంద్రుడు కేతు కుజులు కలయిక, క్షీణచంద్రుడు రవి కలయిక. ఇక్కడ ఏమవుతుందంటే ఇంక చిన్న విషయం చెప్పుకోవాలి, అమావాస్య రోజు పుడితే మంచిది కాదని అంటారు. ఎప్పుడైతే పాపాధిపత్యం లగ్నాన్ని బట్టి అమావాస్య ఫలితాన్ని వస్తుందండి. మంచి లగ్నం అనుకోండి, మనకి ఏం ఇబ్బంది రాదు, ఏం రాదు. ఇప్పుడు మేషలగ్నం రవిచంద్రుల కలయిక పెద్ద ఇబ్బంది రాదు, అన్లెస్ అంటిల్ వాళ్ళు కేతుతో కానివ్వండి కుజుడితో కలిసినప్పుడు అనమాట. అదే సింహలగ్నం అనుకోండి 100% మనకి ఇబ్బందులు వస్తాయి. ఈ 3 లగ్నాల్లో నేను ఎపిలెప్సీ పేషెంట్స్ ఎక్కువ చూస్తాను. అలాగే మేషలగ్నం, కర్కాటక లగ్నం, వృశ్చిక లగ్నం షిజోఫ్రెనియా అండి. ఇప్పుడు నేను చూస్తున్నాను, ఒక 20 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళల్లో 2-3 షిజోఫ్రెనియా ఉంటుందండి. ఈ కాంబినేషన్స్లో బోల్డ్ మందిని చూస్తే ఈ మధ్య చాలా ఎక్కువైందండి. తర్వాత హై డాక్టర్స్కి అండి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఉంటారు. ఇవి రెగ్యులర్గా మా జెమి టీవీ కార్యక్రమం చూసి నన్ను అప్రోచ్ వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. రీజన్ ఏంటి అంటే, లైఫ్ ఆఫ్టర్ డెత్ గురించి ఎలాగైతే తెలుసుకోవాలని కోరుకుంటారో, మన కర్మల రీజన్ ఏంటని చెప్పేది జ్యోతిష్ శాస్త్రం, జ్యోతిర్వైద్యం అనమాట. అందువల్ల ఎవరి పిల్లలు అలా అని చెప్పేసి నేను కాంబినేషన్ చెప్పంగానే నాకు మళ్ళీ కాల్ చేయటం లేదా చెప్తారు, మా ఈ కాంబినేషన్ ఉంది కాబట్టి అబ్బాయి ఫిట్స్ వస్తే చచ్చిపోతారని చెప్తారండి ఎవరొక ఆయన. అది చూసి వచ్చి భయపడిపోతూ ఉంటారు. అలా ఉండదండి. బేరీజ్ వేసేటప్పుడు చావు అనేది ఏదైతే ఉంటుందో, చావు పుట్టుకలు అనేది దైవ నిర్ణయం అనమాట. ఆయుర్ధం బ్రహ్మలిఖితం. కానీ మనం బేరీజ్ వేసుకోవచ్చు. కానీ ఈ కాంబినేషన్స్ని మటుకు చాలా జాగ్రత్త పట్టుకుంటే పిల్లలు వచ్చేటువంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని జ్యోతిర్వైద్యం ద్వారా 100% అధిగమించడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అల్పాయుర్ధం అంటే మనం ఏం చేయలేమండి. మధ్యమ ఆయుర్ధం లేకపోతే పూర్ణ ఆయుర్ధంలో పూర్ణ అల్పాయుర్ధం ఉన్నప్పుడు, మధ్యమ పూర్ణ ఆయుర్ధం ఉన్నప్పుడు మనకి కాంబినేషన్స్ పనిచేస్తాయి అనమాట. వర్కౌట్ చేసుకోవచ్చు డెఫినెట్గా దైవ నిర్ణయంతో, స్వామి యొక్క దత్తాత్రేయ స్వామి ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో, అమ్మవారికి అనుగ్రహంతో డెఫినెట్గా కొంత పాజిటివ్ కర్మ మాడిఫికేషన్లో, అదృఢ కర్మలో మనకి ఎన్ని జ్యోతిర్వైద్యం చక్కగా అదృఢ కర్మలో మాత్రం ఉపయోగపడుతుంది. దృఢ కర్మ నేను చెప్పట్లేదండి, అదృఢ కర్మలోనే ఉపయోగపడుతుంది. కావున ఈ పరిహారాలు రెగ్యులర్గా చేసి డబ్బుందాన్ని బట్టి జపాలు చేసుకున్నట్టయితే తప్పనిసరిగా దత్తానుగ్రహంతో అంతా మంచి జరుగుతుంది. జై గురుదేవ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.